వృద్ధులకి చిన్నపిల్లల్ని పెళ్లి చేయకూడదు అన్నప్పుడు ఇక్కడెట్టా అనుమతించో అక్కడెట్టగా చేస్తున్నావు? రెండు తప్పే కదా. హిందువు తనకు సంబంధించినటువంటి లోపాలని సరిచేసుకుంటూ వచ్చాడు. మిగతా మతాలకు సంబంధించి అట్లాంటి లోపాలు సరిచేయనీయకుండా వాళ్ళకి అది హక్కు కింద కల్పిస్తూ వచ్చింది రాజీవ్ గాంధీ. ఇవాళ చూస్తే క్రమంగా ఏమవుతుందంటే ప్రజా చైతన్యం పెరిగింది, అంటే విరక్తి వచ్చేసింది జనంలో. ఏంటంటే పోయే కొద్ది హిందువుగా బతకడం పాపం అయిపోతుంది, శాపం అయిపోతుంది. వీళ్ళు చర్చి మన ఇళ్ళ మధ్యలో ఒక 25 ఇళ్ళు ఉన్న ఒక సందులో ఒకళ్ళు ఇంట్లో ముందు ప్రార్థన పెట్టుకుంటారు, ఆ తర్వాత వాకిట్లో దాకా పెడతారు, ఆ తర్వాత బయట ఒక బోర్డు పెడతారు కూటమని, ఆ తర్వాత అది చర్చ అయిపోతుంది. అదే నువ్వు ఇంట్లో పూజ చేసి ఇంటి ముందు గుడి అని చెప్పు, అట్టట్టగానే ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ అలాంటి కాన్సెప్టులు ప్రజలు చూస్తున్నారు. ఇది బీజేపీ వాడు ఎవడో వచ్చి చేయలే, చూసి ఆ తర్వాత ఆ సందంతా మీటింగ్ పెట్టుకుంటారు. ఆ రోడ్లో వాళ్ళందరూ బాధితులే కదా. ఇప్పుడు చాలా చోట్ల లేబర్ ఏరియాల్లో ఎందుకని వాళ్లే ఊరేగింపులు చేస్తున్నారు? బీజేపీ లేదు, దాని వెనకాల ఆర్ఎస్ఎస్ లేదు. ఆ ఏరియాలో ఈ క్రిస్టియన్ సభలు లేకపోతే ముస్లింల సభలకి వాళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు, మన హిందువులు ఎందుకు గ్యాదర్ కాము అనే ఒక ఫీలింగ్ వచ్చింది. మాస్లో ఆ ఫీలింగ్ రావడం వల్లనే ఇప్పుడు చాలా ఇవన్నీ జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలు ఇవన్నీ, రథయాత్రలు లేకపోతే కనుక వినాయక చవితి లేకపోతే దసరా ఉత్సవాలు ప్రతి సందుల్లో ఎందుకు జరుపుతున్నారంటే జరుపుతున్న దాని వెనకాల ఆర్ఎస్ఎస్ విహెచ్పి కాదు ఉంది, వీళ్ళే. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఇది దానికి అడ్వాంటేజ్ అయింది.